స్త్రీని ముట్టకుండా నేను బతుకుతాను అనుకోవటం అండి. అది ధైర్యం అంటే, అది సాహసం అంటే. చేయగలవా? నీ ఇంట్లో ఉన్నవారే నిన్ను గురించి ఆలోచిస్తారు. నీ గ్రామంలో ఉన్నవారే, ఒరే ఒకప్పటిలా లేడురా, వాడు మారిపోయాడురా. నిన్ను చూసిన వాళ్ళు, మిగిలిన యవనస్తులు, మనకంటే భయంకరంగా తిరిగేవాడే మారిపోయాడంటే వద్దురా, ఏదో ఉందిరా, మనమేం చేస్తావురా, వద్దురా అని ముందు తరానికి నీ మార్పు ఒక నాందిగా ఉంచగలవా? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. ఒక్కరోజు మిగిలిపోయింది. ఆ ఒక్క రోజులో దేవా, ఇదిగో నూతన సృష్టి నేనే అవుతాను, నూతన సంవత్సరం నాకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ నీకు ఆనందం ఏది? నేనే మారి నీకు ఆనందాన్ని ఇస్తానయ్యా అని నిజంగా మన హృదయాలను మార్చుకుంటూ, బలమైన నిర్ణయాలను తీసుకుంటూ నూతన సంవత్సరంలోనికి వెళదామా? 2023 మన జీవితంలో మరలా కొత్త అధ్యాయాన్ని చూడాలి. 22 కంటే 23 బెటర్ అండి. 20 కంటే 22 అండి. 22 కంటే 23 ఎంతకాలం ఉంటుందని ఊహించట్లేదు. 2023 టార్గెట్ అంతే. ఇంకా 2024, 25 పక్కన పెట్టేసండి. 2023 ఒక్క సంవత్సరం నాయన నీ కొరకు ఆ లక్ష్యాలు నీ హృదయంలో నుంచి రాగలుగుతున్నాయా? చీకటిని బద్దలు కొట్టు. దేవుని కొరకు బతకాలన్న ఒకే ఒక ఆలోచన నీ మనసులో తిరుగుతుండాలి. ఈ రాత్రి రేపు రాత్రికి తిరుగుతూ ఉండాలి. ఎంతో మంది వస్తారు రారా అంటారు. ఇది కాదు, ఒంటరిగా ఉండు, బైబిల్ను కళ్ళ ముందు పట్టుకో, మోకాళ్ళ మీద ఉండు. ఏంటయ్యా నా జీవితాన్ని చెప్పు, నీతో తేల్చుకుంటా. నీ రాత్రి ఇదిగో కన్నీరు పర్యంతమవు. ఏంటి నాయనా నా జీవితం అను. ఆ కన్నీళ్లలో నుంచి ఇదిగో దేవుని కొరకు బ్రతకాలన్న నిర్ణయం వచ్చినప్పుడు ఆ ఆనందాన్ని ఒక్కసారి అనుభవించు. లోకంలో ఉంటున్న ఏది ఇవ్వని ఆనందం ఇదిగో దేవుడి దగ్గర కన్నీటితో వేడుకున్నప్పుడు దేవుడిచ్చే బలం ముందు లోకం అంత బలాదూరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క రాత్రి ఆలోచించు, నీ జీవితం మారిపోవడానికి ప్రియమైన దేవుని పిల్లలారా.